హలో ఎవ్రీవన్. మన సాంప్రదాయంలో బూరెలు బొబ్బట్లు లేకుండా విందు వినోదాలు ఉండవు కదండి. అలాంటి బూరెలు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. రెండు ఒకేసారి, ఎందుకంటే ఈ రెండిటి ప్రాసెస్ సగం వరకు ఒకేలా ఉంటుంది. అందుకని ఈరోజు అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా బూరెలు తయారు చేసుకుంటానికి ఏమేం కావాలో చూద్దాము. ఫస్ట్ బూరెలు తయారు చేసుకుంటానికి మనం మినపప్పు, 1 గ్లాస్ మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం పోసుకుని ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను 1 గ్లాస్ శనగపప్పుని తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి, అంటే పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఈ పప్పుని ఒక్కసారి కడుక్కుని 1కి 2 గ్లాసులు వాటర్ పోసి ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ ఏదేమైనప్పటికీ వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయి మూత రాగానే ఈ పప్పుని బయటికి తీసేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ఎగ్జాక్ట్గా వాటర్ పోసినప్పటికీ ఇందులో కొంచెం ఎక్సెస్ వాటరే ఉంటుంది. అందుకని మనం ఆ వాటర్ని ఈ టైంలో కనుక డ్రైన్ చేయకపోతే పప్పు బాగా మెత్తగా అయిపోయి పల్చగా అయిపోతుంది. అందుకని ఇప్పుడే ఈ పప్పుని మనం వడగట్టేసుకోవాలి. పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి. మన దగ్గర పప్పు గుత్తులు ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసి ఈ పప్పుని బాగా మెత్తగా నలుపుకోవాలి. ఈ శనగపప్పు అంతా మెత్తగా స్మాష్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తరుగు కానీ లేదా బెల్లం పౌడర్ కానీ ఇలా కొద్దిగా వేడిగా ఉన్న టైంలోనే ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది బాగా దగ్గరికి రావాలి. ఇది దగ్గర పట్టడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపు మనం నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. దీని కన్సిస్టెన్సీ చూడండి, దోసల పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూన్ బెల్లం పౌడరు, అలాగే 1 చిటికెడు వంట సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన మిశ్రమాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఈ పప్పు అది మిక్సీ పట్టే లోపు ఇది కొద్దిగా గట్టి పడుతుంది. ఇలా అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత 4-5 ఇలాచీలు ఇలా మెత్తగా పౌడర్ లాగా కొట్టుకుని ఇందులో కలుపుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ కొట్టడానికి 4 అంటే కష్టం కదా, ఇందులో 1 స్పూన్ వరకు పంచదార వేసి కొడితే గనక మీకు ఈజీగా నలుగుతుంది. ఈ ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసి బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం బాగా దగ్గర పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మిశ్రమం మూకుడికి అంటుకోకుండా ఉంటుందో ఆ టైంలో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. బూరెల్లోకి పూర్ణం రెడీ అయిందండి. దీన్ని పల్చగా పరిచినట్లుగా చేసినట్లయితే తొందరగా చల్లారుతుంది. ఇది బాగా వేడి తగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఉండల్లాగా చేసుకోవాలి. అన్ని ఉండలు ఒకే సైజులో చేసుకోవాలండి. నేను ఈ పూర్ణంలో సగం మాత్రమే బూరెలకి తీసాను, మిగిలిన సగం బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను సగం పూర్ణాన్ని ఇలా ఉండలుగా చేశాను. నేను ఇప్పుడు నేతి బూరెలు చేస్తున్నానండి. ఎందుకంటే నాకు మార్గశిర గురువారాలు నోముంది. అది అయిన తర్వాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఇలా అమ్మవారికి నేతి పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. అందుకని నేను ఇప్పుడు నేతి బూరెలు చేస్తున్నాను. మామూలుగా అయితే నేతిని బదులు నూనెను వాడతారు. అయితే ఇది కాగిందో లేదో తెలుసుకోవాలంటే మనం తోపుని 1 స్పూన్తో ఇలా నూనెలో వేస్తే కనుక అది వెంటనే పైకి వచ్చినట్లయితే నూనె కాగినట్టు. ఇలా కాగిన తర్వాత మనం ఉండలు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఒక్కొక్కటిగా ఈ పిండిలో ముంచి నెమ్మదిగా నూనెలో జారుతూ వేయాలి. కొంచెం సేపటి వరకు వీటిని కదపకూడదు. అలాగే మూకుడు ఆయిల్ కెపాసిటీని బట్టి పూర్ణాలు వేయాలండి. ఎక్కువ పూర్ణాలు ఒకేసారి వేస్తే ఈ పూర్ణం బయటికి వచ్చేసే ప్రమాదం ఉంది. కొంచెం సేపటి తర్వాత పూర్ణాలను ఇలా ట్విస్ట్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పిన కొలతలతో కనుక చేసినట్లయితే పూర్ణం బూరెలు ఎంతో టేస్టీగా, పైన క్రిస్పీగా, చూడటానికి అందంగా కూడా వస్తాయి. ఇప్పుడు బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1 గ్లాస్ మైదా పిండిని తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలాగా కలుపుకో. శనగపప్పులో మనం 1/2 గ్లాస్ పూర్ణాలకు వాడాం కదా, ఇంకా 1/2 గ్లాస్ ఉంది. ఇప్పుడు మనం గ్లాస్ మైదా తీసుకున్నాము, అంటే 1/2 గ్లాస్కి 1 గ్లాస్ మైదా తీసుకోవాలన్నమాట. ఈ మైదాని మనం ముద్దలాగా కలిపి కొద్దిగా ఆయిల్ కోట్ చేసి దీన్ని 4 గంటల వరకు నాననివ్వాలి.
ఈ నెయ్యి నేను నిన్న పూర్ణాలకు వాడిందండి. పూర్ణాలు చేయటం అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగా తేర్చి పక్కన పెట్టుకుంటే ఇది మనం బొబ్బట్లు చేసుకుంటానికి, లేదా చారులో పోపు వేసుకుంటానికి, లేదా దోశల్లో వేసుకుంటానికి ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఒకేసారిగా ఎక్కువ నైవేద్యాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఈ బూరెలు బొబ్బట్లు లాంటివి ఎక్కువ ఉపయోగపడతాయి. ఎందుకంటే సగం ప్రాసెస్ అంతా ఒకటే కదా, అక్కడి నుంచి 2 రకాల ప్రసాదాలు రెడీ అవుతాయి. అలాంటప్పుడు ఇలాంటివి చేస్తే మనకు టైం బాగా సేవ్ అవుతుంది. పూర్ణాన్ని ఉండలు చేసినట్లుగానే ఈ మైదా ముద్దను కూడా మనం పూర్ణాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఒక పాలిథిన్ కవర్, అంటే ఆయిల్కి వాటికి వస్తాయి కదా పాలిథిన్ కవర్స్, నేను నెయ్యి ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని కట్ చేసి ఇలా పరుచుకుని ఒక్కొక్క మైదా ముద్ద తీసుకుని దాని మీద పూర్ణం ఉండపెట్టి చుట్టూ మైదాని కవర్ చేసుకోవాలి. చేతులకి నెయ్యి రాసుకుని దీన్ని మెల్లగా తడుతూ పూరీలాగా ఒత్తుకోవాలి. మామూలుగా అయితే దీన్ని ఇలా ఒత్తుతూ అలా కాల్చుతూ ఉంటారు. కానీ కొత్తగా చేసేవాళ్ళు ఇలాంటివి 2-3 చేసుకున్న తర్వాత పెనం పెట్టుకుని కాల్చుకుంటే బెటర్గా ఉంటుంది. అందరూ బయట దొరుకుతున్నాయి కదా, ఎందుకు ఇంత కష్టం పెట్టి చేయటం అనుకుంటూ ఉంటారు. మనం అన్ని సందర్భాల్లోనూ బయట నుంచి తెచ్చుకుని తినలేమండి. శ్రావణ శుక్రవారం అలాంటి సందర్భాల్లో మన ఇంట్లో మన చేతులతో చేసుకుంటేనే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చేత్తో చేస్తుంటే సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మైదాని కోట్ చేసిన తర్వాత దీన్ని బాగా ఉండలాగా చేసి, మనకి గ్రోసరీస్కి కవర్స్ వస్తాయి కదా, ఒక కవర్ని కట్ చేసి దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి దీని మీద పెట్టి చేత్తో గుండ్రంగా వత్తండి. అంతే, చాలా బాగా వస్తాయి. చూసారా గుండ్రంగా ఎంత చక్కగా వచ్చాయి. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ ఒత్తిన బొబ్బట్లని ప్యాన్ మీద వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి. బొబ్బట్లకి మైదా పిండే కంపల్సరిగా వాడాలని ఏం లేదండి, గోధుమ పిండితో కూడా చక్కగా వస్తాయి. అలాగే మీరు బూరెలు చేసినప్పుడు వెంటనే బొబ్బట్లు చేయాలని కూడా ఏం లేదండి. ఈ పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. నేను గురువారం పూజ హడావిడితోటి ఆ రోజు చేయలేదు. నెక్స్ట్ డే ప్రిపేర్ చేశాను. నేను యూజ్ చేసిన గ్లాసుడు శనగపప్పుతోటి నాకు 14 బూరెలు 11 బొబ్బట్లు అయ్యాయి. వీటిని చక్కగా కాల్చుకుంటే 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. పెద్దవాళ్ళందరికీ బొబ్బట్లు బూరెలు చేయటం వచ్చే ఉంటుంది. న్యూ జనరేషన్కి యూజ్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. జర బొబ్బట్లు ఎంత చక్కగా వచ్చాయో. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయట ఇవి 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.